నా సొంతంగా బిజినెస్ చేసుకున్నా. అలా కూడా పెద్ద సెట్ కాలేదు. కాకపోతే నాన్న సంపాదించిన ఆస్తి ఉంది. అక్కడికి వచ్చేసి వ్యవసాయం చేసుకోవడం స్టార్ట్ చేసిన. వ్యవసాయం చేసుకునే క్రమంలో నాకు ఎస్టేజ్ పరిచయం అయింది. దాని తర్వాత ఇక్కడ మీటింగ్స్ వచ్చి కూర్చున్నప్పుడు అనిపించింది అంటే ఎక్కువ కూర్చుంటాను మీలాగానే. కూర్చున్నప్పుడు ఏమనిపించిందంటే ఇది సాధ్యమవుతుందా? డైరెక్టర్ అంటే ఎవరు అవుతారు? మనం కావాలి. డైరెక్టర్ అంటే ఎవరు అవుతారు? మనం కావాలి. మనం ఏం చేసుకుంటాడో వ్యవసాయం చేసుకుంటాం డైరెక్టర్ అవుతారా? ఒక కంపెనీకి పార్ట్నర్ అవుతారా? ఇది సాధ్యం కాదు. ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చేయగలుగుతారు. మన లాంటి సాధ్యం కాదు అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఎప్పుడైతే 2 మీటింగ్స్ విన్నానో, మీటింగ్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీటింగ్స్ వినకపోతే ఇక్కడ మనం సక్సెస్ అసలుకే కాము. మీటింగ్స్ వినాలి. ఎందుకోసం అంటే మీటింగ్స్ సార్ సేమ్ అదే చెప్తారు కదా, చెప్పింది చెప్తారు అంటే చెప్పింది ఎందుకు చెప్తారంటే నువ్వు చెప్పాలని. నువ్వు ఎప్పుడైతే స్టేజ్ మీద చెప్తావో అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోయినట్టు. కానీ ఆ మీటింగ్స్ వినకపోతే నాకు అంతా తెలుసు అనుకుంటే మాత్రం అసలుకే సక్సెస్ కావాలి. బాగా మంది ఆగిపోయే ప్లేస్ మీటింగ్స్ వినకపోవడమే. ఎప్పుడైతే మనం మీటింగ్స్ రెగ్యులర్గా విన్నామో, ప్రతి వారం మీటింగ్స్ అని లేదంటే జాబ్ మీటింగ్స్ అని ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వకుండా మీటింగ్స్ ఎప్పుడైతే వింటామో 100% సక్సెస్ అవుతాం. నేను కూడా వెనుక కూర్చొని ఇది నా బిజినెస్ కాదు, నేను సక్సెస్ కాను అని చెప్పేసి అనుకున్నా. ఇలా నాకు డబ్బులు రావు, ఫస్ట్ నేను డైరెక్టర్ అయ్యే గొప్ప అనుకున్నా. కానీ డైరెక్టర్ అయిన తర్వాత నాకు వచ్చింది నేను ఇలా ఖచ్చితంగా నిలబడితే స్టార్ట్ అయిపోతే నా జీవితం మొత్తం మారిపోతుంది. నాతో పాటు ఎంతో మంది జీవితాలు కూడా మారుతాయని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఏదైతే మనం అనుకుంటామో అది జరిగిపోతాం. మనం అంతా కూడా పాజిటివ్ అనుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా రమేష్ సార్ చెప్పాడు కామన్గా, నువ్వు ఏదైతే అనుకుంటే నీకు అది జరుగుతుంది అని చెప్పేసి. మనం పాజిటివ్ అనుకుంటే పాజిటివ్, నెగిటివ్ అనుకుంటే నెగిటివ్. ఎప్పుడైతే నాకు ఒక పొజిషన్ మీటింగ్స్కి విన్న తర్వాత అక్కడ ఉండి బాగా నెగిటివ్ అనుకుంటాను, నాతో కాదు అనుకుంటాను, నా జీవితం అంతా వెనక్కే పోతుంది అని చెప్పేసి అనుకుంటాను. కానీ ఎప్పుడైతే మీటింగ్స్ వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ వచ్చింది, నేను వెనక్కి పోను, నేను మాత్రం ముందుకు పోతా. ఆల్రెడీ జరిగిపోయిన జీవితం మళ్ళీ నా జీవితంలో రావద్దు.